హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అదైతే వీడియో కొంచెం అయితే పెడుతున్నాను, అంటే షార్ట్గా తీసాము. మార్నింగ్ అయితే ఫ్రెండ్స్ తెల్లవారుజామునే లేసి ఫాస్ట్గా పూజ అయితే అయిపించుకొని స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ రోజు ఓన్లీ వరలక్ష్మి వ్రతం ఒకటే కాదు, ఆగస్టు 15th ఇండిపెండెన్స్ డే కూడా ఉండింది కదా. అక్కడ మా పాపదైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉండింది. మార్నింగ్ అయితే వీడియో ఏం తీయలేదు, ఇదంతా వచ్చేసి ఈవినింగ్ రొటీన్. ఓకే, ఇక్కడ నేను పాప అయితే పూజ చేసేసాము. పూజ చేసి బయట వచ్చేసి గడపకి ఇలా బత్తీలు అయితే పెట్టి గడపను పూజించి అక్కడ దండం అయితే పెట్టుకొని లోపలికి వస్తున్నాము. నేను కూడా మా పాపకి కొన్ని నేర్పించాలి అనేసి అయితే పాపను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను రీసెంట్ డేస్లో పూజ చేసేటప్పుడు. ఓకే, ఇక్కడైతే పూజ అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. హారతి ఇస్తున్నాను దేవుళ్ళకి. కానీ ఫ్రెండ్స్, అసలు ఆ రోజు తెల్లవారుజామున లేసాను కదా, ఆ టైంకి అవుతుందో లేదో నాకు పూజ అనేసి ఒక పక్క టెన్షన్గా ఉన్న, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగా జరిగింది పూజ వచ్చేసి. ఇంకొకటి, మా హస్బెండ్కి మార్నింగ్ డైలీ 8 ఉండేది. ఆ రోజు అయితే ఫ్రెండ్స్ 10 వరకు ఇంట్లోనే ఉన్నారు. అంటే ఆ వన్ డే ఒక్కటి వచ్చేసి టైమింగ్స్ చేంజ్ చేశారంట. అది కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. నా పక్కన ఉన్నారు. ఇక్కడ ఎందుకు స్మైల్ చేస్తున్నాను అనంటే, మా బాబు వచ్చేసి హారతి తీసుకో నాన్న అంటే ఎప్పుడు ప్రతిసారి దగ్గరికి పెడతాడు ఫ్రెండ్స్. హారతి తీసుకున్నప్పుడు ఆ చెయ్యి ఎట్లయినా కాల్చుకుంటాడు. అందుకు అట్లా ఎందుకు చేస్తున్నావు అనేసి నేను ఎక్కడైతే స్మైల్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మీరు ఈ వీడియో షార్ట్ వీడియో చూసింటారు. ఓకే, పూజ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా పాపకైతే వాయినం ఇద్దాము అనేసి పసుపు అయితే పూస్తున్నాను. ఇంక ఇక్కడైతే చెప్పాను కదా షార్ట్ వీడియోలో కూడా, ఒక పక్క టీవీ చూస్తుంది. తనకి అన్ని సంబంధం ఉండదు ఫ్రెండ్స్. అంతా ఒక అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో అలా ఉంటది మా అమ్మాయి. ఏమన్నా మమ్మీ వంట చేస్తున్నా, ఇంట్లో ఏమైనా వర్క్స్ ఉన్నా, ఎదురుగా మనం ఉతికిన క్లోత్స్ కనిపించినా ఫోల్డ్ చేయడం కూడా తెలియదు. అలా ఉంటుంది. రీసెంట్ డేస్‌లో అయితే కొంచెం కొంచెం వర్క్స్ చేపిస్తున్నాను. ఎంత చదువుకునేది ఉన్నా కూడా మా బాబు అలా కాదు. ఒక పక్క చదువుకుంటాడు, ఒక పక్క అమ్మకు బాగా హెల్ప్ చేస్తాడు. వంటలలో అయితే ఇంకా హెల్ప్ చేస్తాడు. ఓకే, అది ఇగ్నోర్ చేసేద్దాం. ఇక్కడైతే పసుపు పూసేసాను వాయినం ఇయ్యడానికి. ఇంకా కుంకుమ పెట్టేసి ఇక్కడ గంధం అయితే పూసేసి ఇంకా పూలు పెట్టేసి వాయినం అయితే ఇస్తున్నాను. చెప్తున్నాను ఇక్కడ పూలు పెట్టేసి వాయినం ఇచ్చేప్పుడు, నేను ఇచ్చినమ్మ వాయినం అంటానమ్మా, నువ్వు పుచ్చుకుంటినమ్మ వాయినం అని అనాలి అనంటే 2 కలిపి చెప్పేస్తుంది తను. అలా కాదు ఇలా చెప్పాలి అనేసి అర్థమయ్యేలాగా చెప్పాను. ఓకే, తనకైతే అర్థమైంది. కానీ ఒకటి ఫ్రెండ్స్, పిల్లలకి మనము ఈ ఏజ్ నుంచి, అంటే ఇంకా చిన్నప్పటి నుంచి మనం నేర్పిస్తుంటేనే మన విలువలు ఏంటి అనేదైతే తెలుస్తుంది. ఓకే, నేను ఇన్ని రోజులు ఒకటే అనుకునేదాన్ని, పిల్లలకి చదువు ఉంటుంది కదా ఎక్కువ, ఇంకా వాళ్ళు ఇవన్నీ పట్టించుకుంటే ఎక్కడవుతది అనేసి. ఇక్కడైతే నేనేం చెప్పలేదు ఫ్రెండ్స్. తనే వచ్చి కాళ్ళు మొక్కుతుంది. ఓకే, కాళ్ళు మొక్కేది అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అక్షింతలు ఇక్కడ వేసేస్తున్నాను. నువ్వు ఏమీ ఉండదు ఫ్రెండ్స్, నేను అక్షింతలు వేసేది చెప్తాను. నువ్వు బాగా చదువుకో, అమ్మ నాన్నలను బాగా చూసుకో, నువ్వు పైకి రావాలి. ఓకే, ఇట్లానే నేను ఆశీర్వదిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న వీడియో పెట్టాను. ఇది మా హస్బెండ్ ఇంకా చూసారో లేదో తెలియదు వీడియో పెట్టాక. ఓకే, ఏమంటున్నారు, వాయినం ఇచ్చేప్పుడు నేను ఇక్కడ ఉంటాను అని అంటే ఓకే అన్నాను. నేను కుంకుమ పెడతాను అని అన్నారు మా హస్బెండ్ వచ్చేసి. ఓకే, నువ్వు ఇది వీడియో తీస్తున్నావు కదా అనేసి పక్కకైతే వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు ఈవినింగ్ టైంలోనే వచ్చేసారు. ఇద్దరు సిస్టర్స్ వచ్చేసి వాయినం తీసుకోవడానికి. మీరు ఆల్రెడీ ఈ సిస్టర్ని అయితే చూసారు కదా, నేను వాళ్ళ ఇంటికి బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను, నెక్స్ట్ వాయినం తీసుకోవడానికి కూడా వెళ్ళాను. వీళ్ళైతే రీసెంట్గా పరిచయం అయ్యారు. ఓకే, ఇక్కడైతే వీళ్ళకు వాయినం ఇచ్చేసాను ఈవినింగే. ఇంకైతే వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ మేము పాపకు వాయినం ఇచ్చేసాక తను ఫొటోస్ దిగుతుందన్నమాట వాళ్ళ మమ్మీ డాడీ తోటి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పూజ ఏం చేశాను, ఎలా చేశాను అనేది నీట్గా అయితే మా అమ్మవారిని మీకు చూపించేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీరందరి మీద అమ్మవారి దయ అయితే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఖచ్చితంగా అమ్మవారి కృప అనేది అందరి మీద ఉంటుంది.
అది మనము ఎక్కువ హై రేంజ్‌లో చేశామా, లో రేంజ్‌లో చేశామా అనేది కాదు. ఎలా చేసినా మంచి మనసుతో మనం పూజ చేస్తే ఖచ్చితంగా అమ్మవారి దయ అయితే ఉంటుంది. చూడండి మా ఇంటికైతే చిన్న లక్ష్మీదేవి వచ్చింది వైనం తీసుకోవడానికి. ఇక్కడొచ్చేసి వీళ్ళు ఉన్నారు కదా! వీళ్ళు మా ఓనర్ మేడం వాళ్ళు. వీళ్ళొచ్చారు. పిలిచాను నేను వీళ్ళని. వాళ్ళతోటి వాళ్ళ పాపని కూడా తీసుకొనొచ్చింది మేడము. ఇక్కడ కర్ణాటకలో వీళ్ళకిట్లా పసుపు కాళ్ళకు పూయరంట. మనకు ఎల్బో ఉంటుంది గదా! అక్కడ పూస్తారంట. నెక్స్ట్ మన బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అక్కడ కూడా పూస్తారంట. అదే చెప్తున్నారు మేడము. మాకైతే ఇక్కడ ఇలా పూయరు పసుపు అనేసి. నేను చెప్పాను, మా సైడయితే పసుపు ఇచ్చి బొట్టు పెడతారండి. మాకు పసుపు, కుంకుమ కంపల్సరీ ఇవ్వాల్సిందే మా సైడ్ ఇలా ఉంది అనేసి. నెక్స్ట్ ఇలా పాపకైతే పసుపు పూస్తున్నాను. నెక్స్ట్ తర్వాతొచ్చేసి వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా వచ్చారు. అంటే ఈ మేడంకొచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు, ఒక బాబు అన్నమాట. ఆ ముగ్గురు ఆడపిల్లల్ని కూడా పిలిచాను. వాళ్ళు కూడా వచ్చేసారు లాస్ట్‌కి. అదైతే క్లిప్ తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ పసుపు పూసి కుంకుమ అయితే పెట్టేసి వాయనం ఇస్తున్నాను మేడంకి. వాయనం అయితే తీసుకొని ఇక్కడ చూడండి మీకొక మ్యాజిక్ లాగా కనిపిస్తుంది. వాళ్ళ మమ్మీ వాయనం తీసుకొని మొక్కుకున్నారు అనేసి మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. అసలు నాకు చాలా ఆశ్చర్యమేసింది పాపను చూసింటే. పాపకిచ్చాను కదా! చూడండి ఎంత బాగా చూడండి ఎంత బాగా కళ్ళకు మొక్కుకుంటుంది అనంటే, అప్పటికే ఆ మేడం ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ ఇండ్లకు వెళ్ళొచ్చారంట. అక్కడ కూడా అలానే చేసిందంట. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. ఈ పిల్లలున్నారు కదా! చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళ మమ్మీకి మా అమ్మాయితో పోల్చుకుంటే. అదే చెప్తారు వాళ్ళ డ్యాడీ ఎప్పుడైనా బైక్ పార్క్ చేయని వెళ్ళినప్పుడు అలా. చాలా బాగా హెల్ప్ చేస్తారు. "నువ్వేం చెయ్యవు ధన్యశ్రీ" అనేసి. ఇంక నేను ఇక్కడ మేడంకైతే కాళ్ళకి మొక్కుకుంటున్నాను. అక్షింతలు వేసేశారు మేడం కూడా. ఓకే ఫ్రెండ్స్. మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. ఓకే. మాకు దగ్గరలో ఉన్న వాళ్ళనైతే పిలిచాము. ఇంకా ఫైనల్‌గా అయితే అమ్మవారి దగ్గర పెట్టిన శారీ అయితే మనము కంపల్సరీగా లైట్‌గా అన్నా చుట్టుకోవాలి శారీని. అంటే అసలు మీకు వేసుకునే టైం లేకపోయినా మనం భుజం పైనైనా వేసుకోవాలి. నేను రఫ్‌గా అలా ఫోల్డ్ చేసి శారీ వేసుకున్నాను. అది కూడా చూపిద్దాము అనేసి చూపిస్తున్నాను. నేను ఫస్ట్ వేసుకున్న శారీ యెల్లో అండ్ పింక్ బార్డరు. ఇంకా ఈ శారీ కూడా యెల్లోనే తీసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్‌గా నేను తీసుకుంది వేరే శారీ. కాకపోతే ఇది అమ్మవారికి పెట్టుకోవాల్సొచ్చింది. ఇదొచ్చేసి మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగే పూజ చేసి స్కూల్‌కి వెళ్ళానని చెప్పాను కదా! అక్కడైతే తీసుకున్నాను. ఆ ఫోటోస్ కొన్ని పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. మీరు ఏ వారం చేసుకున్నారు పూజ అనేదైతే నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.